హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ చూసారా అండి? నిజంగా నేనైతే దీని మీద వీడియోస్ చేయకూడదని అనుకున్నాను, చిన్ని సీరియల్ మీద. బట్ రోజు రోజుకి ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ అయితే ఎక్కువైపోతుంది. సో నాకేమనిపించిందో అవైతే మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అన్ని కష్టాలు ఒకేసారి పైనొచ్చి పడినట్టు ఫస్ట్ వచ్చేసి కావ్యాని జైల్లో పెట్టి కొన్ని రోజులు కథను నడిపించారు. దాని తర్వాత ఎట్లాగో తనని బయటికి తీసుకొచ్చి కథ బాగుంది. సో బాలరాజుతో పాటు ఉషాని కలిపి ఇద్దరిని హ్యాపీగా చూపించారు. చిన్నీకి అమ్మా నాన్న ఇద్దరి ప్రేమ దొరుకుతుంది. సో కొంచెం కథ బాగా పోతుంది అన్న టైంలో మళ్ళీ నిఖిల్ని ఎంట్రీ ఇచ్చి ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా మార్చారు. సో ఇదంతా మళ్ళీ నిఖిల్ సడన్గా అయితే వెళ్ళిపోయాడు. సో సడన్గా తను వెళ్ళిపోయిన బాలరాజు యాక్టింగ్తో ఈ కథ మాత్రం సూపర్ డూపర్ హిట్గా నడుస్తున్న టైంలో మళ్ళీ సడన్గా దేవా వచ్చేసి సత్యం బాబుని చంపేసేయడం. సో చంపేసిన ఆ నిందని బాలరాజు మీద వేయడం, బాలరాజుని జైల్లో పెట్టడం, ఇవన్నీ జరిగేసరికి మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టుగా ఇప్పుడు అప్పుడైతే కావేరి, ఇప్పుడైతే బాలరాజు జైల్లో ఉన్నారు. సో చిన్నికి ఎవరో ఒకరు ప్రేమ తగ్గకుండా పోతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. సో ఇలాగా కథ ఏంటబ్బా అటు ఇటుగా నడుస్తుంది. నేనేమనుకున్నానంటే హ్యాపీగా కొన్ని రోజుల వరకైనా బాలరాజు కావేరిని మంచిగా వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయి కొన్ని రోజులు మంచిగా చూపిస్తారేమో అని నేనైతే అనుకున్నాను. కానీ ఈ ట్విస్ట్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు కావేరి ఒక్కటే చిన్నిని ఎలా కాపాడుకుంటుంది? సో అసలు ఏం జరుగుతుంది కథలో? ఇప్పుడు దేవా అయితే చాలా అసలుకి ప్రయత్నాలు చేస్తున్నాడు కావేరిని దక్కించుకునే దానికోసం. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ శారీని కూడా ఒక గిఫ్ట్గా పంపించాడు. అలాగే భయపెట్టేదానికి ఒక చిటికెన వేలు అంటే చిన్న లాస్ట్ ఫింగర్ని కట్ చేసి అదేదో గిఫ్ట్ బాక్స్లో పంపించాడంట. సో వీటన్నిటితో చాలా భయపెడుతూ అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే నిజంగా చాలా భయంగా అనిపించింది కావేరికి. సో ఇదంతా జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఎవరు తనకి హెల్ప్ చేస్తారు, బాలరాజుని ఎలా బయటికి తీసుకొస్తారనేది ఒక పెద్ద ట్విస్ట్. నేనైతే ఏమనుకుంటున్నానంటే మేబీ నిఖిల్ని మళ్ళీ రీఎంట్రీ చేసేదానికోసమే ఈ కథ ఇట్లా ఉందేమో అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నిఖిల్ అయినా ఉండొచ్చు, లేదంటే నిఖిల్ ప్లేస్లో ఇంకెవరినైనా పోలీస్గా అయితే ఈ యొక్క కథలోకి ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే దేవా ఒక ఆటని కట్టించాలంటే ఒక హయ్యర్ అథారిటీ ఆఫీసర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే నార్మల్ వాళ్ళకి తనైతే చిక్కడు. సో ఒక అథారిటీ ఉన్న వ్యక్తి అయితే తనని లాక్ చేయగలడు. ఎలాగైనా తన కేసెస్ అన్నీ బయటపెట్టి, అంటే తను చేసిన దారుణాలన్నీ బయటపెట్టి కావేరికి హెల్ప్ చేసేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయితేనే చేయగలడు. మిగిలిన నార్మల్ పర్సన్స్ అయితే చేయలేరు. కాబట్టి మేబీ నిఖిల్ ఎంట్రీ ఉండొచ్చేమని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మళ్ళీ అప్డేట్ వస్తే ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే చేస్తాను. అయితే నేనైతే ఇలాగే అనుకుంటున్నాను. సో ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత బాలరాజు తన కథ మొత్తాన్ని చెప్పి, లేదంటే చిన్ని అయినా కానీ తన స్టోరీ మొత్తాన్ని వాళ్ళకి చెప్పి ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా దేవాన్ని అంటే కంప్లీట్గా ఆయన క్యారెక్టర్ని తీసేసేలాగున ఈసారి ఈ కథని నడిపిస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను. అలా లేకపోతే ఇది ఇలాగే కొనసాగితే మాత్రం కొద్దిగా బోర్గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే బాలరాజు హీరోని జైల్లో పెట్టేస్తే ఇంకెవరు కాపాడతారు? కావేరి ఒక్కటే ఏమీ చేయలేదు, తనకు తోడుగా వాళ్ళ అన్నయ్య కూడా లేరు. సో తనకు అండగా ఎవరో ఒకరు బలమైన వ్యక్తి అయితే ఉండాల్సి ఉంటుంది. సో చిన్ని అయితే చాలా చిన్న పాప. సో తన వల్ల కూడా కాదు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. సో ఇది ఈ చిన్ని సీరియల్కు త్వరలో ముగుస్తుందని కూడా చాలా టాక్ అయితే వినబడుతుంది. దీని ప్లేస్లో వేరే నిండు మనసులు అనే ఒక సీరియల్ కూడా రాబోతుందని చాలామంది చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది నాకైతే తెలియదు. బట్ నాకు కూడా ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈటీవీలో కూడా మళ్ళీ కావ్యాది ఇంకొక సీరియల్ అయితే స్టార్ట్ అవబోతుంది. కాబట్టి రెండిటికి టైమింగ్ సరిపోవు. కాబట్టి
మేబీ ఇది త్వరగా ముగిచ్చేసి దాంట్లోకి తను వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది. సో ఇదంతా ఇలా ఉంటే సో నిఖిల్ ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు? మేబీ ఈ మండే వరకు ఇలాగే కొనసాగొచ్చు. ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. మండే నుంచి మేబీ తన ఎంట్రీ అయితే కంపల్సరీ ఉంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. సో ఈ దేవాన్ నుంచి ఎలా కాపాడుకుంటుంది? సో చిన్ని అయితే ఎలా వాళ్ళ నాన్నని కలుసుకొని అసలు ఏం చెప్తాడు బాలరాజు, ఇదంతా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. బట్ అప్పుడప్పుడు కొద్దిగా బోరింగ్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు సహాయం లేకుండా ఒక కావేరి మాత్రమే ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకేమైనా తెలిసిన స్టోరీ ఉంటే అది కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.